ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వారి స్వస్థలాలకు చేరుకున్న హాజీలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ₹1,00,000 సబ్సిడీని వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మౌలానా షేక్ అబీద్ కాస్మీ అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-26 ఏడాదికి హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్న వారిలో విజయవాడ విమానాశ్రయం నుండి హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది హాజీలకు ₹3,30,00,000 వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయడం ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి, వారి ఆధ్యాత్మిక, సామాజిక అవసరాలకు ప్రాధాన్యం ఇస్తుందన్న సంగతి మరోమారు బహిర్గతమైందన్నారు. కూటమి ప్రభుత్వంలో హాజీలకు సబ్సిడీ రాదని కొంతమంది వైకాపా ముస్లిం నాయకులు అపోహలు సృష్టించారని, హాజీల అకౌంట్లో ₹1,00,000 జమ అవడంతో వారి నోట మాట రావడం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2026-27 సంవత్సరానికి గాను హజ్ యాత్ర చేయదలుచుకున్న వారు విజయవాడ విమానాశ్రయాన్ని ఎన్నుకోవాల్సిందిగా అబీద్ కాస్మీ విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు షేక్ అపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్ మరియు తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. నా పేరు మౌలానా షేక్ అబీద్ కాస్మీ. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్గా ఈరోజు మీడియా ముందు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో హజ్ యాత్రికుల గురించి, వాళ్ళ హజ్ యాత్రలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారనేసి హామీ ఇచ్చారు. నిన్న 1/7/2026 నిన్న మధ్యాహ్నం హజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన హాజీలందరికీ వాళ్ళ అకౌంట్లో ₹1,00,000, ప్రతి హాజీకి ₹1,00,000. ఏ హాజీలైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరారో దాదాపుగా 331 మంది హాజీలు విజయవాడ నుంచి బయలుదేరారు. వాళ్ళు హ్యాపీగా రిటర్న్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ నిన్న వాళ్ళ అకౌంట్లలో ₹3,31,00,000 వాళ్ళ అకౌంట్లో పడినాయి. ప్రతి ఒక్క హాజీకి ₹1,00,000 మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. అలాగే ఈ మధ్య వైసీపీ వాళ్ళు ఒక అపోహ సృష్టించారు, కన్ఫ్యూజన్ సృష్టించారు. ఏంటనేసి, ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళ ₹1,00,000 మనకు రావు, ఉట్టి మాటలే అనేసి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే మన రాష్ట్ర ఏపీ మైనార్టీ అడ్వైజర్ ఎంఏ షరీఫ్ గారి సహకారంతో అల్హమ్దులిల్లా ఈరోజు వాళ్ళందరి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యింది. దీనికి మనమందరం రాష్ట్ర ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెక్స్ట్ మన ఒక రిక్వెస్ట్, మన ఆంధ్రప్రదేశ్ హాజీలందరికీ ఎవరైతే నెక్స్ట్ 2026-27లో వెళ్ళే హజ్ యాత్రకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని ఎంచుకోండి. ఎందుకంటే ఈసారి ఎంత మంచి సర్వీస్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారనేది మన హాజీల ఎక్స్పీరియన్స్ కూడా. వాళ్ళందరూ ఏం చెబుతున్నారంటే, మక్కా నుంచి కూడా కాల్ చేశారు, మౌలానా చాలా మంచి సర్వీస్ ఇచ్చారు, అలాగే విజయవాడ నుంచి మనం వచ్చాం కాబట్టి మాకు చాలా దగ్గరలో కూడా మాకు ఇక్కడ అకామిడేషన్ దొరికింది, ఏ రకమైన ఇబ్బంది లేకుండా. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే ఒక్క మాట చెప్పారు, ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎంత ఖర్చైనా ఖర్చు చేయండి మైనార్టీల కోసం, ప్రత్యేకంగా హాజీల కోసం మన ముఖ్యమంత్రి గారు ఇలాగే కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. వాళ్లకు అన్ని రకాల సర్వీసు మనం ప్రొవైడ్ చేశాం. దానికోసం మన హాజీలందరికీ ఎవరైతే 2026-27లో వెళ్ళాలనుకుంటారో ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడని ఎంచుకోండి, చూస్ చేయండి. మనం ఎంతమంది ఎక్కువైతే అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మన మంచి సహకారం అందిస్తుంది. అలాగే మైనార్టీల గురించి టీడీపీ ప్రభుత్వం కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు చూపించే ఇంట్రెస్ట్. ఒక హాజీ ఏం చెప్పారంటే, మన హాజీలు అడిగారు, అయ్యా మీరు ఏపీ నుంచి వచ్చారా,
అవునండి, ఒకే ఒక మాట చెప్పాడు అతను, నార్త్ ఇండియన్, తుమారా సీఎం బహుత్ అచ్చా హై. దానికి అర్థం ఏంటి? మైనార్టీలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కోసం ప్రతి అడుగు ముందుకేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి మనం అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు నేను ఈ పోస్ట్లో హజ్ కమిటీ, ఏపీ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్గా నేను ఉన్నానంటే దానికి ఒక్కటే మన ప్రియతమ నేత, ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచల్ల జనార్దన్ రావు గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతా ఉన్నాను. అలాగే మన ఒంగోలులో మైనార్టీల కోసం ఎన్ని పనులు చేశారు, ఎలాంటి చేశారు అనేది మన ఒంగోలు మైనార్టీస్ అందరూ చూస్తూనే ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి, దీని గురించి మనం కృషి చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటే మాట, ఈ హజ్ యాత్రికులు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కంపల్సరీగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని ఎంచుకోండి. అలాగే 2026-27 హజ్ యాత్రకి వెళ్ళే హాజీలోకి విజ్ఞప్తి ఏంటంటే, ఆన్లైన్లో ఆల్రెడీ ఫామ్స్ ఫిలప్ చేయడం స్టార్ట్ అయ్యింది. పోయిన నెల 22 నుంచి వచ్చే నెల 20 దాకా తారీఖు ఇచ్చాము. దాంట్లో 22 నుంచి 20 దాకా దానికోసం హాజీలందరూ ఆన్లైన్లో ఫిలప్ చేసుకోగలరు. అలాగే ఏమన్నా డౌట్ ఉంటే నాకు కూడా మీరు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9866134450. దానికి కూడా కాల్ చేయండి ఇన్షాల్లా. నా నెంబర్ వచ్చేసి 9866134450. దీన్ని కాల్ చేసి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దాని గురించి మీరు ఎంక్వైరీ చేయగలరు. మీడియా మిత్రులకు నమస్కారం. పవిత్రమైన ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్ర ముగించుకొని చాలా సుఖంగా సంతోషంగా వారి వారి ప్రాంతాలకు చేరుకున్న హాజీలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, హజ్ యాత్రికులకు సబ్సిడీ అందలేదని వైకాపా చేస్తున్న దుష్ప్రచారంపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మౌలానా ఆబిద్ ఖాస్మీ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారి వివరణ ఇచ్చారు. ప్రతి హాజీకి వారి అకౌంట్లలో ₹1,00,000 సబ్సిడీ కూటమి ప్రభుత్వం ప్రకటించినట్టుగా వాళ్ళ ప్రాంతాలకు చేరిన వెంటనే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఈ అవగాహన లేని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేయడంలో దిట్ట. వాళ్ళ నాయకుడు కూడా అంతే. వాళ్ళ బ్రతుకంతా అసత్యాలు, అబద్ధాలతోటి వాళ్ళ పార్టీ పుట్టుక కూడా జరిగింది. వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. వాస్తవం ఏంటంటే, హజ్ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. ఆ అవగాహన, ఆ కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ఒక మీడియా ఉందని చెప్పేసి అసత్యాలని వల్లవేసి ముస్లిం సమాజాన్ని పక్కదోవ పట్టించడాన్ని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, మైనార్టీ సలహాదారు ఉన్నటువంటి ఎంఏ షరీఫ్ గారు, ఇతర మైనార్టీలంతా కలిసి ఏదైతే ఇచ్చిన హామీ కట్టుబడి విజయవాడ నుంచి హజ్ యాత్రకు బయలుదేరినటువంటి మైనార్టీ సోదరులందరికీ మనిషికి ₹1,00,000 చొప్పున సబ్సిడీ రూపంలో ఇవ్వటం జరిగింది. వారికి మా తరపు నుంచి, ముస్లిం సమాజం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు మౌలానా గారు చెప్పారో, ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. వచ్చిన వాళ్ళంతా ప్రశాంతంగా వచ్చామని తెలియజేసామని వారు తెలియజేయడం జరిగింది. ఏదైతే ముస్లిమ్స్ కోసం మొదటి నుంచి కూడా 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. ఆనాడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపన దగ్గర నుంచి ఈరోజు హజ్ యాత్రికులకు సబ్సిడీ రూపంలో ఇచ్చిన డబ్బు వరకు కూడా మైనార్టీల అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఏదైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంలో కానివ్వండి,
హజ్ యాత్రికి వెళ్ళే వారికి సబ్సిడీ అందజేయటం కానివ్వండి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపన కానివ్వండి, ఈద్గాల అభివృద్ధి కానివ్వండి, షాదీఖానాల అభివృద్ధి కానివ్వండి, మండలానికి ఒక షాదీఖానా నిర్మించడం కానివ్వండి, కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మత విషయంలో హైదరాబాద్ విషయంలో కూడా ఆ రోజు జరిగినట్టు హైదరాబాద్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించి మత సామరస్యాన్ని నెలకొల్పిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కిందని పత్రికా ముఖసరంగా తెలియజేస్తున్నాను.